ఈరోజు నూతనపల్లె ఎంపీటీసీ గారి కుమారుడు కృష్ణ, అదేవిధంగా మా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా గ్రామంలో వెన్నెముకగా మా పార్టీకి ఉండి ఈరోజు మళ్ళీ పార్టీలోకి రావడం అనేది కాదు, కానీ ఇదేదో గ్రామాభివృద్ధి కోసమని ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఏదైనా మండలాధ్యక్షులు మేమున్నా కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నా కూడా బిల్లులు కాకుండా ఇంకో రకంగా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు. ఆ విషయంలో కొంతమంది మధ్యవర్తులు వచ్చి పెద్దలు వచ్చి లేదు గ్రామం అభివృద్ధి కావాలి, ఇదేదో ఉంటే అధికార పార్టీ నాయకుల దగ్గర పోయి మాట్లాడదామంటే ఆ ఉద్దేశంతో గ్రామ అభివృద్ధి కోసం తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాడు కృష్ణ. ఈరోజు ఆర్థిక పరిస్థితులు కూడా అతను బాగాలేదు. ఆ ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతో అతను అక్కడికి పోయి ఏదో పనుల గురించి మాట్లాడదామని ఆలోచనలో పోతే బలవంతంగా టీడీపీ కండువా వేసి మా పార్టీలో చేరినాడు అని చెప్పి చెప్తున్నారు. అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతో, నమ్మకంతో, పార్టీ మీద అభిమానంతో, మా అందరి యొక్క సహాయక సహకారాలతో పార్టీని ముందుకు తీసుకుపోతున్నాడు. అటువంటి వ్యక్తిని ఏదో రకంగా మభ్యపెట్టి చేయాలా, పార్టీలో ఈ ఎంపీపీని దించే ఉద్దేశంలో భాగంగా, కుట్రలో భాగంగా అతన్ని ఈరోజు నిన్న కండువా వేయడము, ప్రెస్కి ఇవ్వడం అనేది జరిగింది. అతను మా పార్టీకి వెన్నెముక. అతన్ని మేము మర్చిపోయే ప్రసక్తే లేదు. అతను కూడా పార్టీని విడవాలని చెప్పి ఇప్పుడు ఇంతకుముందే మీకు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాగా ఏమి కాదు. మేమంతా కూడా కార్యకర్తలను రక్షించుకుంటాము, పార్టీని రక్షించుకునే బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా మేమంతా ముందుండి మా కార్యకర్తలని, పార్టీని అందరినీ కూడా మేము రక్షించుకుంటాం. నిన్న అభివృద్ధి పనులు పిలిపినారు, తర్వాత కండువా కప్పినారు. నాకు జగన్ పార్టీ మీదనే అభిమానం తప్ప వేరే పార్టీ మీద లేదు. నేను చచ్చేంత వరకు కానీ జగన్ పార్టీలో ఉంటా. ఎటువంటి టీడీపీ దానిలో అయితే పోయే ప్రసక్తి లేదు, పార్టీ మారే ప్రసక్తి లేదు. ఏ రోజైనా అర్ధరాత్రి పిలిచిన అర్చనమ్మడి వస్తాం. ఏ రోజైనా సరే జగన్ ఉన్నంత వరకు జగన్ అమ్మడి ఉంటాం. నా పేరు కృష్ణ, నూతనపల్లి ఇన్ఛార్జిని. మా అమ్మ ఎంపీటీసీ. మా అమ్మ పోకున్నాను, మా అమ్మ పోయిందని తప్పుడు ప్రచారం చేసినారు. మా అమ్మ కండువా తీసుకోలేదు, కండువా వేసుకోకుండా పేపర్లో వేసినారంట. ఈరోజు గ్రామ అభివృద్ధి పనులు మాట్లాడతానని పిలిచినారు. మా బంధువులైన వ్యక్తి రా మాట్లాడరా, ఏం కాదురా అని పిలుచుకపోయినారు. ఆయన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసి అర్థమైన 10 నిమిషాలు కూడా వాళ్ళ ఇల్లు 10 నిమిషాలు ఎమ్మటే మళ్ళీ మా హర్షణగాకి వెళ్ళిపోయినాను. అన్న నాకు ఇట్లా జరిగింది అని చెప్పి నా గోడు మా అన్నకి వినిపించుకున్నాను. పోతే అన్నా అండి ఏం కాదు, పొద్దునకి రాపు మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ నువ్వు పార్టీ కన్వే చేస్తాను, నువ్వేం దాని గురించి ఆధారపడొద్దు, భయపడొద్దు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపించినాడు. అది మాకు జరిగిన సంఘటన.